జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శనాల కోసం దీర్ఘ క్యూలైన్లు ఏర్పడగా భక్తుల రద్దీతో కొండగట్టు ప్రాంతం సందడిగా మారింది. ఈ మేరకు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సుమారుగా 50,000 మందికి పైగా భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. విహారాయ కొండగట్టు నివాసిని సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈరోజు 19వ తారీఖు మంగళవారం మనకు హాలిడేస్ ఉండటం చేత విశేషించి భక్తులు వస్తున్నారు. ఉదయం 3 గంటలకే సుప్రభాతం చేసుకొని స్వామివారికి ఆరాధన, ఫలపంచామృత అభిషేకము మరియు చంద్రాలంకరణ చేసి ఉదయం 5 గంటల నుంచే భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నాం. ఎందుకంటే భక్తుల రద్దీ అధికంగా ఉంది. దాదాపుగా ఒక 50,000 మంది జనం వచ్చి ఉంటారు. అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా పోలీసు వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారు కూడా కొండగట్టులోనే ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. మనకు ఆంజనేయ స్వామి వారు కొండగట్టు స్వామి కోరుకున్న కోరికలు తీర్చే స్వామి కనుక ప్రతి సంవత్సరం హాలిడేస్లలో రావటం ఆనవాయితీ. అదేవిధంగా మొన్నటి వరకు హనుమ జయంతి ఉత్సవాలు కూడా వైభవంగా జరిగాయి. అప్పుడు కేవలం దీక్షాస్వాములే వస్తారు. ఇది అధిక మాసం, పురుషోత్తమ మాసం. ఈ మాసంలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే విశేష ఫలితం వస్తుందని చెప్పి భక్తులు ఇంకా విశేషంగా వస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆశీర్వచనాలు తెలియజేస్తూ లోకా సమస్త సుఖినో భవంతు.